కనపడుతుంది. ఏమిది ఒల్లా వెనక చేరేరమా? నాకేం అర్థం కావట్లేదు. కప్పాలని చెక్కితే పగలబడి రేలేక కనపడలేదు. ఎంత చింత కాదు, నిద్రలేక సత్తి బ్రతికి ఏ గుంజానికి కనుమూస్తే తట్టుకవే కట్టా. ఏది తట్టుకునేది? సోవర్తాను కపాలానికి ఎక్కితే పగల కూడా రేలాగా కనిపిస్తుంది. ఏ అయ్యగారు పోయించారా తెల్లగా పట్టి ఎంతలా తాగావు సచ్చినోడా? అయినా ఆ కర్ణం గారింట్లోనే పెళ్ళో కర్మ గంట కదా. వారు బట్టలు తెచ్చి ఈ ఆడికి వారం అయిపోనాదు కదా. వారు గొడ్డలు అయిపోతే నేను పూలు సన్నగా తెస్తారు, లేకపోతే వాడు అరగదీస్తారా? ఏ గుంజానే ఉతికేసి ఎవరి బట్టలు వాడికి ఇచ్చేసి ఎప్పుడు ఇచ్చేసినా మాట్లాడతాను నిద్ర వస్తాడేటి కన్ను మూసానే. అలాగా సరే కాని మామ, ఊళ్ళో వాళ్ళ బట్టలన్నీ తీసుకొచ్చి మురగ పెట్టి ఇంట్లో ఈ గొడ్డంతలో తగలేసి ఆగి నిద్రపోతున్నావే సోమరిపోతులాగా. ఊళ్ళో పువ్వంతా అడుక్కొచ్చి పట్టుకు బిగిస్తే కడుపు నిండా తిని బాణ కడుపుకి ఈ గడ్డంతలో తగలేసి ఆగి నిద్రవుతున్నావు కదా. వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చి అడిగితే ఏం చెబుతావరా? ఏం చెప్తేనే ఎరుమకమా, ఎవరి బట్టలు నడినప్పుడు ఉతికి ఎవరి బట్టలు వాడికి ఇచ్చేసేసా. ఎప్పుడు నీకు తెలియదే? ఏంటి తెలిసేదేంటి? ఏ కుంజామని ఉతికేసేదా? ఏ కుంజామన? ఏ కుంజా? నువ్వు? నేను. నాన్న నమ్మాలి అంటే నువ్వు ఉతికావంటే నాన్న నమ్మాలి. నిన్న కాక మొన్నే కదరా పూలు వచ్చిందన్నావు, రేవుకెళ్ళనన్నావు, ఎంతలాగా మర్చిపోయి నీకేమైనా ఇంకేమైనా పోయిందేమైనా? నిన్న కాక మొన్నే కదా పూలు వచ్చిందన్నావు, తెల్లనన్నావు, ఉతకనన్నావు, ఏ కొంచెం ఉతికేసి నిద్రపోతున్నాను అంటున్నావేంటి? మొహమా నా కంటెంట్ వరకు పడలా. పడిందా? పడితే ఇవాళ మీ మేనత్త కొడుకు పెళ్లి కదంటే రోజుగా ముందు రమ్మన్నారు. ఈ రోజున పోతే ఏమన్నా మర్యాద ఉంటుందంటే మర్యాద ఏముండదు. మర్యాద ఏముండదు. ఇవాళ బట్టలు అయిపోతే నీ పోయి ఏమాడ మాత్రం మోగిపోద్ది. పెళ్ళికి పోయి వచ్చిన తర్వాత చూసుకుందా లేదని ఎవరు లచ్చే నీ పిర్ర పింగాణ మొత్తం లచ్చే ఎవరికి? నాకా? నీకేనే. నాకేం కాదు, గొడ్డలెత్తుకోపోతే నీ ఏమాడ మాత్రం మోగిద్ది. ఈ బట్టలు ఈ రకంగా ఉంటే ఇంతమంది జనం ఏమైనా కొట్టారా? పిల్లలు దగ్గర పెట్టుకొని ఉంచుకునే గొడ్లు అందరూ పెళ్ళికి పోతుంటే ఎవరన్నా మనకు వచ్చేస్తారు. ఏం చేయమంటారు? ఏం చేయమంటే బట్టలన్నీ రేవు కాడు పనంతా నీది, ఇంటి కాడు పనంతా నాది. పెళ్లి రోజు కదా, పెళ్లి రోజు అయితే ఈ రోజు ఒక బట్టలు ఇస్త్రీ చేసి కొద్దిగా వేసుకొని మనం పోతామే. అవతారంగా ఉంటే జయన్ గారు బొసెక్కనాడు. అయితే ఏం చేయమంటా? పచ్చ అంజీ గారు కూడా మనల్ని ఎక్కడ రావటం లోపల పోతా ఉంటాడు డుర్రు అని. అయితే ఏం చేయమంటా? ఉతికి నేనా? నీదంతా రేవు కాడు పని.
అవును ఇవాళ పెళ్ళి అన్నావు అదన్నా ఇదన్నా గొడ్లు ఉతికా బానే ఉంది కానీ నీ పిర్ర పెంగాణ మూత మోగిద్ది ఇంకెక్కడ తిప్పు కొట్టాను అనుకో గవ్వల మూత మోగిద్ది. మరి అన్నిటికన్నా అంటా మరి నన్ను ఏం చేయమన్నా ఏం చేసేదేంటి ఆ ఏలుడంత పులిని ఎల్లగొట్టలేక ఏమండి పంతులు గారు మీరు నెల రోజుల నుంచి సాకారు ఆలు మొగులు సాకిన పందిలాగా బలిశాడు. ఏలుడంత పులిని ఎల్లగొట్టలేక ఎప్పుడు చూసినా నేను వెళ్ళిపోతాను అంటాడే కానీ నీలాగా నేను మగోడినైతే ఏం చేసేదాన్ని తెలుసా? నేను మగోడినైతే పాతకోక కట్ట పెడతా పొయ్యి కాట పొంగే పెడతా నేనైతే ఆ పని చేసేదాన్ని. వచ్చే అది పులి అక్కడే నోరేసుకొని కూర్చుంటే అక్కడికి వెళ్ళి సామంటావా ఏమే? అంతే కదే నీకేమే నాను కాబోతే అడుగో పంతులు గారు మా రాజుగారు చూసుకుంటూ బట్టలు ఉతకరా జంగు మొక్కం అంటే నానుకోండి చూసుకోమంటావు. ఏమన్నా చేసుకో ఏం వేసుకో నచ్చంగా తగలేసుకో. నేను బతుకలో పోతానా పాలు గంట పట్నం వెళ్ళి మా అమ్మగారింట్లో చేరిపోతా. చూడే పిల్లదారా సరదాగా వెళ్ళనా వెళ్ళావు నా చదువుకు నేను ఇంటికి రాను. ఇంటికి రావా? ఆ పుల్లూరులో పడి చచ్చిపోతావా? చచ్చిపోయి ఆ తాలిబట్టి ఇక్కడ పెంచేసి చదువుకోవాలా? వదులుకో ఏంటి లేకుంటే నా మడతలు తెచ్చుకుంటే ఇక్కడే ఇదిగో ఇట్టాటి ఎదో కోతలు కుయ్యమంటే కోడుకు తాగినట్టు వాగుతుంటావు. చచ్చిపో. నువ్వు చచ్చిపోతే మా అమ్మగారి ఇంటికి వెళ్ళి చేరిపోతా హాయిగా బతుకుతా. నాకేటంట ఇట్టాటి కోతలు మాత్రం కుయ్యద్దు కాని మావా తప్పు తప్పు. మొగోళ్ళ బుద్ధులు చెప్పమంటావా? తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా? మామ మామ
మీరు మరమమెరిగి ఈ మాట అడగవచ్చు. మామా ఇవాళ మన కొట్లో కల్లా లేదా ఏమే సరిగ్గా చిన్నగా నన్ను సాకలు కారని డబ్బులు కదా కావాలి మావా. అయిపోయాను ఎప్పుడు చూసి నువ్వు తాగడం నువ్వు తందనాలు ఆటమే కానీ గంజి పెట్టి గొడ్లు ఉతికి ఇస్త్రీ చేయొచ్చదంట. వెళ్తావా ఉతుకుతావా ఎయ్యిరా చూస్తావేమిరా ఎయ్యిరా చూస్తా సగరేమంటేనే సామాన్యమాయి లగునేమనుకున్నా ఇంకెక్కడ వచ్చితే హుషారు రాదు. హుషారు రావట్లేదా? ఇంక రావట్లేదు, అయిపోయింది. ఎందుకని? అయిపోయింది అయిపోయింది. అయితే నేను వెళ్ళిపోతున్నా. నువ్వే ఉతుకోరా. అంతేలేదా? అవి మొత్తం నువ్వే ఉతుకోరా. నువ్వు రోజు ఉతుకుతున్నావా? మా అమ్మ చెప్పింది ఆ, ఇంటికాడ పని అంతా నీది, ఆ. రేవు కాడ పని అంతా నీది అని చెప్పింది. అందుకే నేను మప్ప అంది. ఏమని? తిప్పా 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 నా కూతురు అయ్యా చేసుకో ముందు చేసుకుంటానప్పా అన్న. అన్నావు కదా. అయ్యా ఆ, నా కూతురు కొడితే కొడితే? నన్ను కొట్టినట్టు రాంది. మరి అంతే పట్టనప్పా అన్న. అన్నావు. ఒంటి మీనా ఆ, నువ్వు వంటుకోవు. అక్కడ పెట్టింది మా అక్క పైలో ఉంది. దాని కాడ పోయినప్పుడు చెబుతానే. ఏమరే పోతున్నాలే. సరేలే, నేను పోతున్నా. సరే ఉతుకోత పో. ఉతుకో. ఉతుకో ఏమన్నా చేసుకో. ఉతుకో, నేను రోజు ఉతుకురా.